హాయ్ అండి. ఈరోజు గుమ్మడికాయ పరాటా చూపిస్తున్నానండి. సో, దానికోసము గుమ్మడికాయ పీల్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉడికించుకున్నాను. ఉడికించుకున్న వాటిని పక్కకు తీసి కొంచెం చల్లారించుకున్నాక మిక్సీ పట్టేసుకున్నానండి. సో, అలాగే మన గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్, ఆయిల్ మనము మిక్సీ పట్టుకున్న గుమ్మడికాయ పేస్ట్ వేసేసుకొని నీట్‌గా తడుపుకోవటమే అండి. చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి అంతే. ఈ దాని తర్వాత ఇంగ సేమ్ మనం కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవటమేనండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో, అలాగే లాస్ట్‌లో ఆయిల్ అప్లై చేసుకొని నేను వెల్లుల్లి తురుముకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. కాకపోతే ఇలా అయితే బావుంటుంది. అందులో కొంచెం వింటర్ కదా! వెల్లుల్లి మనం ఇస్తూ ఉంటే ఒంట్లో వేడి అనేది బావుంటుందనమాట ఈ చలికాలంలో. అందుకని నేను అలా అప్లై చేశాను. సో, అంతేనండి. ఇంకా ఇలా మనము రెగ్యులర్‌గా కాల్చుకునే విధంగా చపాతీ కాల్చేసుకోవటమే. ఇదేనండి గుమ్మడికాయ పరాటా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏంటంటే గుమ్మడికాయ అందరూ తినరు. పిల్లలు కూడా అంతగా కొంతమంది ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకి ఇలా చేసిస్తే అందులోని ప్రోటీన్ వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతామనేసి ఇలా చేశానండి అంతే. సో, అన్నీ ఇలా కాల్చేసుకుంటే గుమ్మడికాయ పరాటా రెడీ అయిపోతుంది. మనకు నచ్చిన కర్రీతో ఎంజాయ్ చేయొచ్చు. సో, నేనైతే ఈరోజు అరటిపండు ఇచ్చానండి. అంతే అరటిపండులో పాలేసి కలిపి ఇచ్చాను పిల్లలకి. అలా ఇష్టపడతారు. అలాగే మా వాడి బర్త్‌డే అని చెప్పేసి వాడికి చిన్న సర్ప్రైజ్ లాగా ఇలా చపాతీ దాంతో అక్షరాలన్నీ చేసి ఇచ్చాననమాట. అంతే. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.